నమస్తే. కప్పల ప్రసాదరావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలేంటి, ఈ అసలు నిజాలను వెలికితీసేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఏది నిజం కార్యక్రమం ఈరోజు ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్తలు, నిన్న ప్రియాంక సభ, యూత్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సభలో ఉద్యోగాలు ఏవి అంటూ ప్రియాంక గాంధీ చేసినటువంటి ఒక ప్రశ్న, అంటే ఒక ప్రసంగం చాలా ప్రధానంగా అన్ని పత్రికలు ఇచ్చాయి. అందులో ఆంధ్రజ్యోతిలో చాలా ప్రధానమైనటువంటి శీర్షిక, కష్టపడి చదివిన వారికి లీకులతో అన్యాయం, టీచర్ కొలువులు లేవు, తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీతో ఒక పెద్ద వార్త మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో కనబడుతుంది. నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, ఇస్తే ఒక్కొక్కరికి 1.5 లక్షలు వచ్చేది. సోనియా కఠిన నిర్ణయంతోనే రాష్ట్రం, ఒకటి పోరాటంతో రాలే, తాము జమీందారులమని రాష్ట్రం తమ జాగిరనుకుంటున్నారు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు, రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వండి, లేకపోతే భావితరాలకు నష్టం, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు, హైదరాబాద్ సభలో యూత్ డిక్లరేషన్ విడుదల అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త మనకి ఎలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అట్లనే తెలంగాణతో గోక్కుంటే వేటాడతామని చెప్పి కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాట, అంటే తెలంగాణను ఎవరు ఏమన్నా కూడా, అంటే టిఆర్ఎస్ విమర్శిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజానికాన్ని అంతా విమర్శించినట్టుగా ఈయన చెప్తా ఉంటారు. ఈయన కేటీ రామారావు మాట్లాడినటువంటి మాట, సింగరేణిని అమ్మితే రామగుండం అగ్నిగుండమే, ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్న బీజేపీ హామీ ఏమైంది, అవినీతిపై ప్రియాంక మాట్లాడడం విడ్డూరం, ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి, హ్యాట్రిక్ కొట్టాలి, పెద్దపల్లి మంచిర్యాల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. అట్లనే 11 కిలోల తరుగు, అంటే మొత్తం ఒడ్ల కొనుగోలులో మిల్లులు, వ్యాపారస్తులు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతు అమ్మేటువంటి ధాన్యాన్ని 11 కిలోలు తరుగుగా తీసేసి, అంటే మనం 100 కిలోలు తీసుకపోతే కేవలం 89 కిలోలకు మాత్రమే ధరగట్టి లెక్కగట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. క్వింటా ధాన్యానికి అంత తరుగు తీస్తారా, 15 రోజులైన ధాన్యం కొనరా, కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి భారీ నష్టం, భార్యా బిడ్డలను వీడి కేంద్రాల్లో ఉంటున్నాం, సర్కార్ తీర్పై అన్నదాతల ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, పంట రుణాలే మృత్యు పాశాలని చెప్పి అప్పులు తీర్చలేక 2 రైతుల ఆత్మహత్య అని చెప్పి ఒక ప్రధాన వార్త ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు కనబడుతుంది. అట్లనే నిన్న కాల్పుల్లో మృతుల్లో తెలుగు అమ్మాయి అని చెప్పి, నిన్న అమెరికాలో జరిగినటువంటి కాల్పుల్లో తెలంగాణకు సంబంధించిన ఒక జడ్జి కూతురు మరణించింది. ఇది చాలా దారుణం. అమెరికాలో చూటాలకు బలైన 7 చిల్లర యువతి ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం 5 ఏళ్ల క్రితం అమెరికాకు, చదువయ్యాక అక్కడే ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్, స్నేహితులతో కలిసి టెక్సస్ మాల్లో షాపింగ్ కు, అగర్వి కాల్పుల్లో ముఖం చిత్రమై దుర్మరణం, వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యం గుర్తించిన వైన్యం అని చెప్పి ఒకటి మనకు కనబడుతుంది. తర్వాత ఇంటిపై కూడిన MiG-21, 3 మహిళల దుర్మరణం, పారాచూట్ తో కింద దిగిన పైలట్, రాజస్థాన్ హనుమాన్ గఢ్ లో ఘటన, ప్రమాదంపై వైద్యుల దర్యాప్తు అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. ఇంకా ఈ మధ్యన ఈ హెలికాప్టర్ ప్రమాదాలు, తర్వాత ఈ మిగులు కూలిపోవడం తరచుగా జరుగుతూ ఉంది. మరి దీనికి కారణం ఏంటో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే శరత్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు, బోయినపల్లి అభిషేక్ పిటిషన్ పై 15 నుంచి సిసోడియా రిమాండ్ పొడిగింపు, సౌత్ గ్రూప్ అని వాడాల్సింది కాదు, సిబిఐ ఈడీ ఆ మాట ఎందుకు వాడాయో, జీడిపికి దన్నుగా దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, అంటే కామెంట్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. సమయం లేదు, జిపిఎస్ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని చెప్పి పంచాయతీ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరకపోతే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి నిన్న హైదరాబాద్ దాఖలు చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఒకటి మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే కల్లూరి మణిపూర్ నుంచి తెలంగాణ తెలుగు విద్యార్థులు హైదరాబాద్ అని చెప్పి, మణిపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించిన ఒక వార్త కూడా, శంషాబాద్ విమానాశ్రయం వెలుపల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో మణిపూర్ నుంచి వచ్చిన విద్యార్థులు అని ఫోటో చేసిన వార్త. అట్నే రూపాయలు 41.3 కోట్ల హెరాయిన్ పట్టివేత, శంషాబాద్ 5.9 కేజీల స్వాధీనం, మాలావి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఓ మహిళా ప్రయాణికుల బ్యాగులు లభ్యమని చెప్పి మనకు ఇవి ప్రధానమైనటువంటి వార్తలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడొచ్చు. అట్లే ఒకసారి వెలుగు దినపత్రిక చూసినట్లయితే, వెలుగు దినపత్రికలో కూడా ప్రధానమైనటువంటి వార్త, కేసీఆర్ జాగీర్ కాదు, ఇది అమరవీరుల తెలంగాణ అని చెప్పిన ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను సభలో మాట్లాడినటువంటి ప్రసంగమే కూడా కనపడుతుంది. అట్నే కాళేశ్వరం అప్పుల్లో టాప్,
బడ్జెట్ లో చూపించకుండా 96.64 కోట్లు 96,064 కోట్లు తీసుకున్న సర్కార్ అని చెప్పి ఒక వార్త. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఎంత తప్పు చేసింది, దీని పరిస్థితి ఏ రకంగా ఉందనేటువంటి విశ్లేషణతో ఒక మంచి స్టోరీ వచ్చింది. దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. అట్నే బట్టలను అగ్గుకి అమ్ముకుంటున్నారు అని ఐకేపీ సెంటర్ల కొనుగోలు ఒక పోలీస్ అధికారి కాలు మొక్కుతున్న రైతు ఫోటో వేసి మనకు ప్రధానమైనటువంటి వార్త కనబడుతుంది. తేమ పేరుతో కిలోలు కటింగ్ దిగొచ్చక ప్రైవేట్ వ్యాపారం వైపు చూపు, ఇదే అదనంగా క్వింటాల్ 400 దాకా చూసుకుంటున్న వ్యాపారులు అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లా నీళ్ళలో మునిగి 6 ఆడపిల్లలు ఉంది. చాలా విషాదం ఇది. ఉమ్మడి పాలనలో విషాదం. వనపర్తి జిల్లాలో బట్టలు ఉతకడానికి వెళ్ళి 3 అక్కా చెల్లెలు దుర్మరణం, నారాయణపేట వెళ్ళిన మరో 3 అని చెప్పి ఒక వార్త మనకు చూస్తుంది. అట్నే డ్యూటీ జాయిన్ అవ్వండి లేకుంటే జాబ్ నుంచి తీసేస్తామని చెప్పి పంచాయతీ సెక్రటరీలకు ఎర్రమ దయాకర్ రావు గారి వార్నింగ్ ఒకటి. అంటే జూన్ 22 నుంచి బోనాల్లో చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త కూడా మనకు ఇలా వెలుగు దినపత్రికలో మనం చూడవచ్చు. అట్లనే మనం ఒకసారి సాక్షి దినపత్రికను గమనించినట్లయితే సాక్షి దినపత్రికలో కూడా ప్రధానమైనటువంటి వార్త ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి వార్తనే. ప్రియాంక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న సభలో ఆమె చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. ఇది జాగీర్ల పాలన కాదు అని చెప్పి స్పష్టంగా ఒక సంకేతం ఇచ్చారు. తెలంగాణ జాగీర్ల పాలన కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. అట్నే మతమౌఢ్యమే సమస్య అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి ఒక మన దీంట్లో ఏ మతం కూడా హింసను బోధించడం లేదు. కేసీఆర్ మధ్యలో వచ్చిన వారు చిచ్చు పెడుతున్నారు. హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు భూమి పూజ. ఈ సందర్భంగా 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం విరాళం ఇస్తుంది ఆలయానికి కూడా అని చెప్పి చెప్పినటువంటి వార్త ఒకటి మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇవి ముఖ్యంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. అట్నే అమెరికా కాల్పులు, జూనియర్ పంచాయతీ అధికారులు విధుల్లో జరగకపోతే తీసేస్తామన్నటువంటి వార్తలు మనకు ప్రధానంగా ఈ సాక్షి దినపత్రిక. ఒకసారి మన నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ఇందులో స్కామ్ ఏది, ఢిల్లీ మద్యం పాలసీపై న్యాయస్థానం నిలదీత జరిగింది ఒకటి, ఇట్లా రాసింది ఒకటి. అసలు ఈ కేసులో తగిన ఆధారం లేకపోతే కేసు కొట్టేస్తుంది కదా, కానీ అవినీతి కేవలం కాగితాల్లోనే కనిపిస్తుంది. శరత్ చంద్రారెడ్డికి ఊరట, ఢిల్లీ హైకోర్టు బెయిల్ అని ఒకటి. దక్షిణ సౌత్ గ్రూప్ అరణం దక్షిణానికి అవమానం నుంచి మద్యం పాలసీ ఛార్జ్షీట్ సబ్ గ్రూప్ వాడటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, సిబిఐ ఈడీల తీరుపై అభ్యర్థులు తక్షణమే అన్ని పత్రాల నుంచి ఆ పదాన్ని తొలగించండి, కార్తిక్ రెడ్డి పిటిషన్ పై విచారణ అని చెప్పి వార్త మనకు కనబడుతుంది. అంటే పిఎంఓ నుంచే ఛార్జ్ షీట్ స్క్రిప్ట్ అని చెప్పి దీని ఆప్నేత అతిశి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి. అట్లే మద్యం స్కామ్ అంతా బోగస్ అని చెప్పి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడినటువంటి మాటలు. అట్లే మతమౌఢ్యమే, హింసకు తావులేదు, దేవుడు వ్యతిరేకం అని చెప్పి సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక స్టేట్మెంట్. ఇవే తప్ప మిగతా వార్తలు ఏవి రైతులకు ఇబ్బందులు కలిగించినటువంటి వార్త కానీ, ప్రియాంక సభ కానీ, ఇతర ఏ అంశాలు కూడా మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఈ రోజు కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి, అనేక అంశాలపైన చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ జర్నలిస్టు అయోధ్య రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ సీనియర్ కృష్ణమూర్తి కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అయోధ్య రెడ్డి గారు నమస్కారం. ముందుగా మీకు కంగ్రాట్స్. నిన్న మీ సభ, కాంగ్రెస్ పార్టీ సభ చాలా విజయవంతమైంది. ఇక్కడ ప్రియాంక గాంధీ గారు చాలా అంశాలని స్పృశించారు, మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువకుల పైన, అంటే మీరు సభ పెట్టిందే యూత్ డిక్లరేషన్ కోసం, నిరుద్యోగుల పైన చాలా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా అనిపించింది. ప్రియాంక ప్రసంగం కూడా చాలా బాగా ఆకట్టుకున్నట్టుగా అనిపించింది. నిన్న టీవీలో చూస్తూ ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా అట్టే ఉంది. కానీ అయోధ్య రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ లో కేవలం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కొన్ని హామీలను కాపీ కొట్టి మళ్ళీ అవే చేస్తాము అన్నట్టుగా ఉంది తప్ప కొత్తదనం కనిపించలేదు అనేటువంటి విమర్శ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఒకటి రెండు చెప్తాను. ఏది నిరుద్యోగ చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకు కొంత పెన్షన్ ఇవ్వడం ఒకటి. అట్నే టిఆర్ఎస్ పార్టీ 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే 4,000 ఇస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ కొద్దిగా వాళ్ళని కాపీ కొట్టినట్టుగా అనిపించిందని విమర్శలు అయోధ్య రెడ్డి గారు దానిపైన ఎట్లా స్పందిస్తారు? ముందుగా ప్రసాదన్న మీకు ఛానల్లో ఉన్న మన మిత్రులు కృష్ణమూర్తి అన్నకు నమస్కారం, ఐమన్ న్యూస్ వీక్షకులకు నమస్కారం అన్న. అయితే ఇప్పుడు కూడా ప్రజలకి హామీలు ఎప్పుడు సొంతంగా పార్టీల అవసరాల కంటే ప్రజల అవసరాలను గుర్తించడం మీద ఉంటుంది.
ఇవాళ తెలంగాణ ఏర్పాటు చేసుకున్నదే నిధులు నియామకాలు మీకు తెలుసు. మీరు కృష్ణమూర్తి అన్న మనము జర్నలిస్టులుగా వివిధ అభిప్రాయాలున్న వివిధ వైఖరులున్న యాజమాన్యాల కింద పనిచేసిన తెలంగాణకు అనుకూలమైన ఏర్పాటు కావాలనే జెండాను మాత్రం ఎప్పుడు కిందికి దించాలి. మన అంతిమ లక్ష్యం మీదైనా మాదైనా లేకపోతే తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులదైనా అంతిమ లక్ష్యం తెలంగాణ మీద నీళ్లు వారాలి. ఎక్కడో హైదరాబాద్ తెలంగాణలో వస్తున్న ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణ నిరుద్యోగులకు అందాలి, తెలంగాణ యువకులకు అందాలి అనేది మన పోరాటంగా కొట్లాలి. కానీ 9 ఏళ్ల నుంచి మనం చూసినాం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎప్పుడైతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు, అప్పటి నుంచి తెలంగాణ ప్రజల్ని రోజుకొక రూపం మార్చి అన్ని రూపాల్లో ముందు చేసే ప్రయత్నం జరుగుతున్నది తప్ప తెలంగాణ ప్రజలను తెలంగాణ యువకుల కోసం పోరాడిన వారిని దృష్టిలో పెట్టుకొని పని జరుగుతుందని మీకు ఇక్కడ కనిపించినట్టు మీరైతే అనుకుంటున్నారని నేను అనుకుంటలేను. అదే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటు కోసం రాజకీయంగా నష్టపోయి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రాదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణలో తెలిసి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రాలో మాకు తెలంగాణ కాంగ్రెస్ మీద కక్షపూరితంగా ఉంటారు ప్రజలు అని అక్కడ అర్థమై రాజకీయంగా నష్టపోయి కూడా తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ చొరవ మీరు కూడా కాదనలేని నిజం. అది కళ్ళ ముందు కనపడుతున్నది. 9 ఏళ్ల తర్వాత ఒకసారి పరిస్థితులను మనం రివ్యూ చేసుకుంటే ఎప్పుడైతే తెలంగాణ ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పూర్తిగా భిన్నంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం కోరుకున్నారో వాటికి పూర్తి కాంట్రాస్ట్ గా పనిచేస్తూ వచ్చింది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. దీన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కొంత చెప్పిన రకరకాల కారణాల వల్ల ప్రజలు నమ్మకపోము, కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఫల్యము, గత ఎన్నికల ఫలితాలు చూసినాం. అయితే ఈ ఎన్నికల కోసం వచ్చినప్పుడు ఎన్నికల ఆలోచనలు వేరు. అదే సమయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని గుర్తించి వాటిని అడ్డడం అనేది మా బాధ్యతగా భావిస్తున్నాం. రాజకీయాలలో ఒకసారి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఇంకోసారి ప్రతికూలంగా ఉంటాయి. ఎన్నో రాజకీయాలు చూసిన వాళ్ళు అందరికీ అది కూడా చెప్పగలిగేదే. అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మేము ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ విద్యార్థినులు, ముఖ్యంగా బాలికలు చదువుకోవడానికి వచ్చే ఆర్డిల్స్ దగ్గరలో పాఠశాల లేకపోవడం, దూరం పోవాల్సి వచ్చినప్పుడు రహదారి సౌకర్యాలు సరిగా లేకపోవడం, వాళ్ళని అడ్రస్ చేయడానికి కోసం ఉచితంగా ఎలక్ట్రిక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, అమరవీరుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఫలాలను అనుభవిస్తున్న మన మీద తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కనుక విస్మరిస్తే, తెలంగాణ అమరవీరుల త్యాగాలను మనం పట్టించుకోకపోతే, గుర్తించకపోతే అది తెలంగాణకు మంచిది కాదు అనే ఉద్దేశంతో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏటా 25,000 రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది. అదే సమయంలో నిరుద్యోగ భృతి అనేది మీరు ఒక మాట అన్నారు, అది మేము గతంలో కూడా 3,000 రూపాయలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది, గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంది, అధికారంలోకి ఎన్నికల వాగ్దానం ఇస్తుంది అని తెలిసిన తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 3,016 రూపాయలు అనేది ప్రకటించాడు. అంతకంటే ముందు నిరుద్యోగ వృద్ధి మాట్లాడితే ఇదే కేటీఆర్ మాట్లాడిన మనం తీసుకో ప్రసాద్ అన్న, నిరుద్యోగులు అంటే ఎవరు, నిరుద్యోగులను ఎట్లా లెక్క తీస్తావు, ఎంతమందికి ఇస్తావు, ఏంది అనే క్వశ్చన్ వేసిండు. కానీ అవన్నిటిని మర్చిపోయి వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో 3,016 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నది. అంటే వాళ్ళకు ప్రజలను మోసం చేయడానికి ఏ అవకాశాన్ని వాడుకుంటారో అవకాశాన్ని వాడుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి పట్ల కానీ, తెలంగాణ యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగులకి మేలు చేద్దామని లేకపోతే వాళ్ళ పక్షాన్ని ఆలోచిద్దామనే కాన్షియస్ లేకుండా పనిచేసారు. కాబట్టి వాటిని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే 1,000 రూపాయలు ఇవ్వడానికి వాగ్దానం చేసింది. ఇట్లానే మిగతా ఇంతకుముందు గతంలో కూడా చూస్తాం, రైతులకు మనం ఏం చేయగలము, రైతులను ఎట్లా కాపాడుకోవడానికి అనుసరించాల్సిన వరంగల్ డిక్లరేషన్. ఇలా విమర్శలు వస్తున్నాయి ఎక్కడి నుంచి అంటే, అయోధ్యరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ కోసము చేయాల్సినంత కసరత్తు చేయలేదు, కేవలం ఇతర పార్టీల మేనిఫెస్టోని కొద్దిగా అటు ఇటుగా మార్చి ఒక యూత్ డిక్లరేషన్ అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు ప్రతి నిరుద్యోగి 1,25,000 రూపాయలు, 1,50,000 రూపాయలు చెల్లించాలని చెప్పి బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం. దానిపైన మార్చిన నిరుద్యోగ ర్యాలీ కూడా చేస్తాం. అదే అంశాన్ని ఇందులో మళ్ళీ యూత్
యూత్ డిక్లరేషన్ కూడా పెట్టినారు. అట్లా ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలి, తర్వాత ఉద్యోగం ఇవ్వాలంటే కొందరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కొందరికి కొంత నష్టపరిహారం కింద 10 లక్షల 15 లక్షల ఏదో ప్రభుత్వం కొందరికి ఇచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ అటు ఇటు చూసి పెట్టినే తప్ప కొద్దిగా లోతుగా తరోగా చర్చించకుండానే ఇందులో యూత్ డిక్లరేషన్ ఉంది అనేటువంటి విమర్శలు. ఈ విమర్శలు మీ జవాబు ప్రసాద్ అన్న, మరి మీరు అంటున్న విషయాలు ఏవి కాంగ్రెస్ పార్టీ దృష్టికి కానీ మా దృష్టికి కానీ రాలేదు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది నిరుద్యోగ భృతి అనేది మాదే అన్నది. అంటే మీకు ఎక్కడ మీకు అందుతున్నారో నిరుద్యోగ భృతి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3,000 ఇస్తామని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మీకు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఒకటి. రెండోది, అమరవీరుల కుటుంబాలకు ఏటా 25,000 నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనము అనేది మేము సొంతంగా చేసుకుంది. దాన్ని ఎవరి నుంచో కావిస్తున్నది కాదు. అది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరైతే త్యాగం చేసిండ్రో, బలిదానం చేసి ఆత్మత్యాగం చేసిన కుటుంబాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంది. వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఫలాలను అనుభవిస్తున్న ఈ ప్రజల మీద ఉన్నది. అందుకని ఆ బాధ్యతను గుర్తించేలకు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది. ప్రసాద్ అన్న, ఇది ఎవరి నుంచి కాపీ కాదు. అట్లనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేవి, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విద్యార్థినుల కోసం, బాలికల కోసం 18 ఏళ్ళు నిండిన చదివే ప్రతి బాలికకి ఇవ్వాలనే ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇవాళ బాలికలు మరింత ఇలా ప్రతి చోట సగం షేర్ మహిళలకు ఉండాల్సిందే. మహిళలకు ఉండే క్రమంలో ఎక్కడెక్కడ హార్డిల్స్ వస్తున్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంది అనుకున్నప్పుడు, బాలికలకు ముఖ్యంగా ప్రధానంగా 2-3 సమస్యలు వస్తాయి. వాళ్లకు శారీరకంగా ఉండే ప్రకృతి పరంగా ఉండే సహజ సమస్యలతో పాటు, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేపోయే సమయంలో కొన్ని మనం చూసాం అక్కడ బొమ్మల రామారంలో కానీ ఇక్కడ జరిగిన అఘాయిత్యాల మీద కానీ వాళ్ళకి సొంతంగా వాళ్ళ వాహనాలు లేకపోవడం వల్ల జరిగిన అఘాయిత్యాలు చూస్తాం. భయంతో కొంతమంది చదువుకు దూరయ్యే పరిస్థితి కనపడుతున్నది. అది కనపడద్దు అనుకున్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా పోయి కాలేజీకి పోయి అటెండ్ అయ్యి రావాలనే విధంగా ఏర్పాట్లు చేయడానికి కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చింది. అట్లనే నిరుద్యోగ భృతి అనేది కూడా మేము ముందు 2018 ఎన్నికల మేనిఫెస్టో అప్పుడే ఇదే మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా ఏం మాట్లాడినప్పుడు 2018లో మాట్లాడితే ఎన్నికల సమయంలో ఇది ఇచ్చే హామీ తప్ప ఇది అమలుకు ఏం కాదు. నిరుద్యోగులు అంటే ఎట్లా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు, నిరుద్యోగులు అంటే ఎవరు, దాని క్రైటీరియా ఏంది అని అడిగింది. దానికి మేము చాలా స్పష్టంగా ఆ రోజు కూడా సమాధానం చెప్పినాం. మనకు 10th పాస్ అయిన వాళ్ళ లెక్కలు బాగా ఉంటాయి. దాని తర్వాత కొనసాగిస్తున్నారు, చదువు కొనసాగిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వారి లెక్కలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో ఉంటాయి, తర్వాత యూనివర్సిటీలలో కాలేజీలలో ఉంటాయి. ఆ తర్వాత టీఎస్పీఎస్సీకి మనం నోటిఫికేషన్ వేసినప్పుడు అప్లికేషన్స్ చేసుకుంటూ వారి క్లియర్ బయోడేటా వస్తుంది. దాంట్లో ఏ ఆల్టర్నేట్ లేకుండా పూర్తిగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి డేటా పెద్ద కష్టమే కాదు. దాన్ని బట్టి మేము తెలంగాణ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం. దాంట్లో మేము ఇది ఎవరి నుంచి కాపీ చేసింది కాదు. గత అయోధ్య గారు ఇదే విషయం పైన ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు స్పష్టంగా అయోధ్య గారు చెప్పిండ్రు, అనేక రకాల అంశాలు యూత్ డిక్లరేషన్ లో పెట్టినా వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ప్రభుత్వంలోకి వస్తే. ప్రియాంక గాంధీ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, ఒకవేళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయకపోతే మీరు వెంటనే దించేయండి, ప్రభుత్వాన్ని మార్చండి అనేటువంటి మాట కూడా ప్రియాంక గాంధీ గారు చెప్పింది. ఎట్లా చూడాలి ఈ డిక్లరేషన్? ఇప్పుడు అయోధ్య గారు చెప్పిన దానిపైన మీ కామెంట్. బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు ఎలా ఉంటాయనే అంశంతో పాటు అంటే మహిళలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్న కన్నా మండలాల వారిగా డిగ్రీ కాలేజ్ వరకు కంపల్సరిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు మేము ఏర్పాటు చేస్తామనే హామీ ఇస్తే బాగుండేది. మహిళలకు సంబంధించిన విషయంలో ఒకటి. రెండవది, అమరుల కుటుంబాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వారికి సంబంధించిన ఇంకొంత హామీలు స్పష్టంగా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉన్నది. అంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ఉద్యమం సమయంలో ఇచ్చినటువంటి హామీ కానీ చేసినటువంటి కానీ ఏంటంటే ప్రతి అమరుడి కుటుంబానికి గుర్తించి వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయ పరిహారం చెల్లించి ఇంటికి వారికి అంటే అమరుల కుటుంబంలోనికి ఉద్యోగం ఇస్తామన్నారు. అమరుల కుటుంబాలు ఎంతమంది అమరనే విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు ప్రభుత్వం వద్ద, రాష్ట్ర ప్రభుత్వం. ఏదో కొంతమందికి 300 మందికి ఏమో వచ్చినట్టున్నారు.
ఇచ్చేసి ఆ తర్వాత అమరులే లేరు అని మాట్లాడారు. కానీ ఉద్యమ సమయంలో ఇప్పటికీ హరీష్ రావుతో సహా అందరూ మాట్లాడేది 1600 మంది, 1400 మంది, 1500 మంది, ఏదో ఒక రకంగా ఒక సంఖ్య చెప్పరు వీళ్ళు. స్పష్టంగా ఎంత అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి ఉంటే బాగుండేది, ఎంతమంది అమరులు ఏంటిది అనేది. మూడవ అంశం అంటే ఏదైతే కృష్ణమూర్తి గారు నిరుద్యోగ వృత్తి విషయంలో మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెడతారు. ఈ అంశాన్ని ప్రభుత్వంలోకి వస్తే అమరులకు సంబంధించిన వివరాలు జాబితా సేకరించి దాన్ని అందజేస్తామనేది చెప్తారు. ఎందుకంటే ప్రతి అంశం ఇప్పుడు ఇంతమంది అమరులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ లిస్టు ఆల్రెడీ పార్టీ సేకరించి ప్రభుత్వంలోకి వచ్చినాక సేకరించి అందజేస్తారు అనేది దాంట్లో ఉన్న అంశం. ఇంకొక దాంట్లో కూడా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే తెలంగాణతో గోక్కుంటే వేటాడతాం. కేటీ రామారావు గారు, హైదరెడ్డి గారు నిన్న కేటీ రామారావు గారు స్పష్టమైనటువంటి ఒక హెచ్చరిక జారీ చేసినారు. కాంగ్రెస్ పార్టీని వేటాడతామని చెప్పి అవినీతిపై ప్రియాంక మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఆ ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్ అంటూ అనేక రకాల కామెంట్స్ ని నిన్న కేటీ రామారావు గారు చేసింది. ఎట్లా ఈ కేటీ రామారావు గారు తెలంగాణతో గోక్కుంటే వేటాడతాం అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో గోక్కుంది వేటాడతాం అనేటువంటి ఒక హెచ్చరిక ధోరణి మాట్లాడినటువంటి మాటలను ఎట్లా చూడాలి హైదరెడ్డి? అయితే ఇప్పుడు కేటీ రామారావు మాటల్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. పొద్దుగాలంతా పేదరి కల్చర్ అంటాం కదన్న, మీకు బాగానే ఐడియా ఉంటది. పొద్దున జన్వాడ ఫామ్ హౌస్ లో కేంద్రంగా చేసుకొని జన్వాడనే దాన్ని ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనుకునే ఆలోచనతో ఉన్న కేటీ రామారావు ఏం జరుగుతుందో తెలియదు. ఆ సినిమా స్క్రిప్ట్ లో ఆ సినిమా డైరెక్టర్ ఏం రాసిస్తారో ఆ సినిమా కల్చర్, హీరోయిన్లతోటి కూర్చొని పార్టీలు చేసుకొని లేదా పొద్దున పార్టీలు సాయంత్రం చేసుకొని వాటిలో ఉన్న కేటీ రామారావుకి పాపం చంద్రశేఖరరావు తీసుకొచ్చి అన్నమాట. దాన్ని ఏమో సిద్ధాన్నాన్ని బుద్ధిస్తున్న కేటీఆర్ కి ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందన్న? తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఉందన్న? డైరెక్ట్ గా అమెరికా నుంచి వచ్చి అయ్యా తీసుకొచ్చి అనుభవించుకుంటూ సినిమా తామోదులో ఎంజాయ్ చేస్తున్న కేటీ రామారావు ప్రజల విషయాలు ఏం తెలుసు? అదే అయిపోయింది సినిమా షూట్, మేకప్ తర్వాత ప్యాకప్ చెప్పుకొని బయటకు వచ్చిన కల్చర్ లో ఇప్పుడు కేటీ రామారావు పెరుగుతున్నాడు. ఆ దాంట్లోనే అట్లనే ఉందేమో తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నాడు. ఇవాళ కేటీ రామారావుకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో ఉంటారు, కొంతకాలం ఓపికతో ఉంటారు. ఆ ఓపికకు ఒక హద్దు ఉంటది. ఆ ఓపిక పూర్తయితే వాళ్ళ ఈ విమానం మూతం అవుతుంది, చింతగడతారు తెలంగాణ ప్రజలు అనేది కేటీఆర్ కొంత అర్థం కావాల్సిన టైం వచ్చింది. అది అర్థమవుతుంది ఈసారి, చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. అప్పుడు ఏమైందన్నా, ఒకటి పేపర్లు అమ్ముకొని బతుకుతారు, దొంగ భూములు అమ్ముకొని బతుకుతారు, ఒకరేమో చెల్లెకేమో సారపరమపై చెప్పి దొంగ సారా అమ్ముకొని బతుకుమంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఇట్లనే మంది నుంచి తెలంగాణ ప్రజలు కూడా ఇట్లా సంపన్నవంతమైంది ఏమో భ్రమలో కేటీ రామారావు ఉన్నాడు. ఆ భ్రమలు, అహంకారం, ఆ బలుపుతోటి వచ్చిన మాటలనే ఉంటాయి. కాంగ్రెస్ ఏం చేస్తాడని ఆయన నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ మనం ఓపెన్ గానే సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడ్డ ఫోటోలు మనం ఓపెన్ గానే చూసినాం. ఇదే గాంధీ కుటుంబం కాళ్ళ కింద మాకు ఇంత జాగజాలు, వాళ్ళ ఇంత చెప్రాస్ పైన అన్న అయ్యనే అన్నాడు కదా. వాళ్ళ అయ్య కింద వీడు రాజకీయాలకు వాళ్ళ అయ్య నీడలు వచ్చినోడు. అట్లాంటి వాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి తెట్టిస్తా, తొక్కేస్తా, నలిపేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ భరించే పరిస్థితిలో ఉన్నదా ప్రసాదన? అయినా తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు కేటీఆర్ ను? కేవలం అంటే ఇప్పటికి కూడా ఆ మేకప్ వేసుకొని బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడి ప్యాకప్ చెప్పగానే మళ్ళా జన్వాడ ఫామ్ హౌస్ పోయినట్టు కాకుండా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీంది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలేంది, తెలంగాణ ప్రజలకు మనం చెప్పిన మాటలేంది, ఇవాళ అమల్లో ఏం చేస్తున్నాం అనే సోయి కేటీఆర్ ఉండి ఆ తర్వాత మాట్లాడితే మేము విని దాన్ని తీసుకోవాల్సిన పని. ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా రాసుకుంటారు, పేపర్లు ఉన్నాయి, అది రాయకపోతే మేము ఆ పేపర్ల మీద, ఛానళ్ల మీద దాడులు చేస్తాం, నిషేధాలు విధిస్తామనే బెదిరింపులతోటి అవి రాయంగానే మేము పెద్దోళ్ళం అనుకుంటుండు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి వాళ్ళని అడ్రస్ లేకుండా చేసిన చరిత్ర చాలా ఉంది. తెలంగాణ ప్రజలు ఏదో ఈ అసమర్థులు, మా మోసకారులు ఆడితే బెదిరిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్న. అంటే నిన్న కేటీ రామారావు గారు మీరు చెప్తున్నారు, జన్వాడ ఫామ్ హౌస్, F3, పేజ్ 3 ఇవన్నీ ఒక అంశం పక్కన పెడితే, కేటీ రామారావు గారు ఇంకొక అంశం కూడా పెట్టారు. దేశంలో ఎక్కడ దిక్కులతర కొట్టుకుపోతున్నటువంటి పార్టీ
కాంగ్రెస్ పార్టీ దాని ఏమన్నా మన కోమాలో ఉంది, ఇంకా ఆ పార్టీ లేచేటువంటి పరిస్థితే లేదు, కోమాలో ఉన్నటువంటి లేచొచ్చి యుద్ధం చేస్తా అంటే ప్రజలు నమ్ముతారా అనేటువంటి మాట కూడా మాట్లాడినాడు. 100% కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల పరిస్థితులు అన్నమాట మీరు మేము అందరం ఒప్పుంది. అదే సమయంలో రాజకీయాలలో ఏది స్టాగ్నేట్ గా ఉండదు ప్రసాదన. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతాయి. పొలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్స్. ఈ రోజు ఉన్న పరిస్థితి నిన్న లేదు, నిన్నున్న పరిస్థితి రేపు లేదు. మొన్నటిదాకా బీజేపీ 2 స్థానాల్లో ఉండేదన్నా ఇవాళ అధికారంలోకి వచ్చింది. అదే అధికారం శాశ్వతమని బీజేపీకి లేదు. ఇదే తెలంగాణలో కేటీ రామారావు మాట్లాడుతున్న మాట తీసుకుంటే మనం చూసాం 2001 నుంచి 2014 మధ్యన టీఆర్ఎస్ ఉప ఎన్నికలు వస్తే 17 పోటీ చేస్తే వాళ్ళ 6 గెలుసు మన కళ్ళ ముందటనే ఉన్నది. ఇంతెందుకన్నా 2009 నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి లాగు తడుపుకుంటూ ఇదే రామారావు కేసీఆర్ కూడా మనం చూసినాం. ఎందుకు పోటీ చేయలే? అలాగ అభ్యర్థులు లేక అప్పుడు 134 డివిజన్లు ఉంటే 134 డివిజన్లకు మనుషులను పెట్టడానికి చేతగాక జిహెచ్ఎంసీలో 2009లో పోటీ చేయలే. తర్వాత మనం చూసినాం చాలా అంశాల్లో కేసీఆర్ బలహీనతలు. నిన్న మొన్నటి దాకా తెలంగాణ భవన్ లో టెలిఫోన్ బిల్లులు కట్టకపోతే ఫోన్లు కట్టాయని అది కూడా చూసినాం. ఆ తర్వాత ఆ ఆఫీస్ బాయ్లకు జీతాలు ఇవ్వకుండా 6 నెలలు 8 నెలలు 9 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పడ్డ ఆవేదన కూడా మీరు మేము ఆ బీటు పోయినందుకు అందరు కనపడ్డాయి. కానీ ఇవాళ అదే టీఆర్ఎస్ 1276 కోట్ల బ్యాంకు నిల్వలు ఉన్నాయని చెప్పుకుంది. క్యాష్ అంటే ఆస్తులు కాకుండా నగదు నిల్వలే 1276 కోట్లు ఉన్నాయన్నారు. అంటే 2014 నుంచి 2022 వరకు జరిగిన అంశమే చూస్తున్నాం. అంటే 8 ఏళ్లలో ఎంత మార్పు జరిగిందో చూడండి. అట్లనే 2009లో పోటీ చేయడానికి భయపడ్డ జిహెచ్ఎంసీలో ఇవాళ 100 సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. ఈ 100 సీట్లు అట్లనే కాపాడుకుంటుందా? నిలబడతారా? మొన్న ఉన్న పరిస్థితి నిన్న లేదు, నిన్న ఉన్నది ఇవాళ ఉండదు, ఇవాళ పరిస్థితులు రేపు ఉండవు. ఈ అహంకారంతో రాజకీయాలలో వచ్చిన అధికారం తెచ్చిన అహంకారం కన్ను మిన్ను కానని ఈ అరగెన్స్ అనేది శాశ్వతం కాదు. నీకు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. నీకు ఇచ్చిన అధికారంతో నీకు ఇచ్చిన మాటలు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను 2018 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినావు. ఇక 2018 నుంచి ఇప్పటిదాకా 161,000 అయింది. వాటిని నిరుద్యోగులకు బకాయితో సహా చెల్లించమని మేము అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడకుండా అక్కడ పోయినాం ఇక్కడ పోయినాము అంటే నీకు పోయే రోజు వస్తుంది. నువ్వేం దూరం పోవాల్సిన పని లేదు. చూడు కారులో ప్రతి నియోజకవర్గంలో 2-3 కూర్చున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళ కంటే వాళ్ళని ఓడగొట్టడానికి ఎవరికి టికెట్ ఇస్తా కొట్టడానికి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు వాళ్ళే రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి మనం చెప్పాల్సుకుని ఏందన్నా అంటే అధికారంలో గాని రాజకీయాలలో గాని ఏది శాశ్వతం కాదు. నీకు అధికారం వచ్చినప్పుడు బాధ్యతతో వ్యవహరిస్తే ప్రజలు నిన్ను కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే చరిత్రలో వీడు అహంకారి వచ్చిండు పోయిండు, వీడొక ఉన్నట్టు లెక్క కనపడ్డాడు, ఎలిగిండు పల పోయిండు అనుకొని నీకు అధికారంలో ఉన్నప్పుడు నీకు అధికారం తెచ్చిపెట్టిన అధికార విలాసాలతోటి నువ్వు జన్వాడ ఫామ్ హౌస్ లో కులకడం కాదు, వాస్తవంగా ప్రజలకు ఏం చెప్పినాం ఏం చేస్తున్నాం అనే బాధ్యతను గుర్తించమంటున్నాం. వచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల అధికారాన్ని ప్రజలు ఇచ్చిన బాధ్యతను మర్చిపోకుండా నీ కాన్సన్ట్రేషన్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఉండని నేను రామారావుకి చెప్తున్నా. నువ్వు అంతకంటే ముందు నువ్వు కాంగ్రెస్ గారు పార్టీ గురించి కాదు నువ్వు ఆందోళన పడాల్సింది. నువ్వు ఆందోళన పడాల్సింది నీకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజల గురించి ఆందోళన ఎందు. నీకు అధికారానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కారణమైన తెలంగాణ విద్యార్థుల బలిదానాలను గుర్తుపెట్టుకొని ఆ బలిదానాలకు గురైన వారి ఆశయాలను గుర్తుపెట్టుకొని పనిచేస్తే మంచిగా ఉంటుంది. వాటి గురించి ఆందోళన పడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం ఆందోళన అవసరం లేదు. కేటీఆర్ గారు నీ ఆందోళన ప్రజల పక్షాన ఉండని ప్రజల కోసం ఉండని కొంతకాలం గుర్తుంటది అంటున్నాం మేము. ఓకే, కృష్ణమూర్తి గారు అయోధ్య రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి పేజ్ 3 అంటే మన అందరికి జర్నలిజం లో ఉన్న పేజ్ 3 అనే విషయం తెలుసు. జన్వాడ ఫామ్ హౌస్ లో సినిమా హీరోయిన్లతో మాట్లాడినంత ఈజీ కాదు. స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదవడం అనేది కేటీఆర్ చేస్తున్నాడు అని చెప్పి చాలా తీవ్రంగానే అయోధ్య రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంతే తీవ్రంగానే నిన్న కేటీ రామారావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎట్లా చూడొచ్చు కింది పార్టీల మధ్య మాటలు అనే రకంగా చూడొచ్చు. ఏది ఏమైనా ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చామని ఎన్నికల ముందు అధికార పార్టీ నాయకులు కొంత ఆత్మవిమర్శ చేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మనం 2014 ఎన్నికల్లో ఏం చెప్పాము, 2018 ఎన్నికల్లో ఏం చెప్పాము, ఏం జరుగుతుంది, ఏ వర్గానికి ఏమి ఇచ్చాము. మీరు యువకులను తీసుకుంటే 3016 నిరుద్యోగ వృత్తిని ఏం చేశాం మనం. రైతులు చూసుకుంటే 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అన్నాం, దాన్ని ఏం చేశాం.
ఆ, దళితులకు భూమి ఇస్తామన్నాం, దాన్ని ఏం చేశాం? ఇవన్నీ కూడా మనం కొంత ఆత్మవిమర్శనం చేసుకొని పరిశీలించి ముందుకు వెళ్తే బాగుంది. అది కాకుండా మాకు అధికారం ఉంది కదా, మేము చెప్పింది లైవ్ లో పోతుంది కదా, ప్రజలు మమ్మల్ని ఇంకా విశ్వసిస్తున్నారు అన్న గుడ్డి విశ్వాసం, గుడ్డి నమ్మకంతో పోతే ప్రజలు కర్రు కాటి వాతలు ఎత్తే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే విషయంలో ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించేటువంటి టిఆర్ఎస్ నాయకులు ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. మేము ఏమి ఇచ్చాము, ప్రజలకు ఏం హామీ ఇచ్చాము, ఇంటికో ఉద్యోగం కల్పించామా? కనీసం ఇంటికి ఉద్యోగం ఓకే, ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం దొరకడం అనేది కొంత అసంభవం, ఒప్పుకుందాం దానికి. అది నిబంధనల ప్రకారం కానీ లేకపోతే ప్రభుత్వ ఖజానా మీద ఉన్నటువంటి ప్రభావం కానీ వీటన్ని చూసుకుందాం. కాకపోతే ఇంటికి ఒకరికి ఉపాధి కల్పించేందుకు మన ఉపాధి అవకాశాలను మెరుగుపరిచామా? స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మనం ఏమైనా చర్యలు తీసుకున్నామా? దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి యువకులను స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసేందుకు జిల్లా ఒక ఉపాధి కల్పన కేంద్రాన్ని మనం ఏర్పాటు చేశామా? ఏమన్నా బ్యాంకులను ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఉండి స్వయం ఉపాధి పథకాల మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏమన్నా మనం ఇచ్చామా? హైదరాబాద్ లో తీసుకున్న షెడ్యూల్ బస్సులు నామరూపాలు లేకుండా చేస్తా ఉన్నారు వీళ్ళు. ఆ ఒక బస్సు మనం పర్మిషన్ ఇస్తే ఇదే హైదరాబాద్ తో సహా నిజామాబాద్ కానీ వరంగల్ కానీ మిగతా పెద్ద పట్టణాల్లో ఈ సిటీ బస్సుల సౌకర్యం కొంత అవసరం ఉంది. ఆర్టీసీ ఈ పరిస్థితుల్లో ఉన్న బస్సులను ఉన్న సర్వీసులనే తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన ప్రభుత్వము ఆ కోణంలో చేయకుండా ఎవరు రాష్ట్రానికి వస్తే వాళ్ళని గెస్ట్ అనము, టూరిస్ట్ అనము, ఎవరు రాష్ట్రానికి వస్తే కృష్ణమూర్తి గారు, ఇలా ప్రధానంగా నిన్న కేటీ రామారావు ఎంత ఆగ్రహంగా అంటే కొంత వ్యంగ్యంగా ఆగ్రహంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అట్లనే నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా స్పష్టమైనటువంటి ఒక సంకేతం ఇచ్చింది. ఏంది? కేసీఆర్ జాగీర్ కాదు, ఇది కేసీఆర్ ఎంతకాలము ఇంకా ఉంటున్న సొంత ఆస్తి జాగీరు అనేటువంటిది కాదు అని చెప్పి స్పష్టంగా, అంటే మరణ ఎంతో కాలం కొనసాగదు అనేటువంటి ఒక హెచ్చరిక కూడా ప్రియాంక గాంధీ గారు చేశారు. దాని ఎట్లా చూడాలి? అంటే ఆమె మామూలు మాట్లాడేదానికంటే కొంత భిన్నంగా హైదరాబాద్ లో మాట్లాడేట్టుగా అనిపించింది. అంటే ఒక ఆగ్రహంతో మాట్లాడినారు, ఈ కేసీఆర్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడినారు. దీన్ని ఎట్లా చూడాలి? అది ప్రజా గొంతుకగా మాట్లాడి మనం భావించాల్సిన అవసరం. అంటే ప్రజల్లో ఏదైతే ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ పాలన మీద ప్రజల్లో అభిప్రాయం అనుకున్నానో ఆ అభిప్రాయాన్ని ప్రజల తరఫున ప్రియాంక గాంధీ ఇక్కడ బహిరంగ సభ ద్వారా స్పష్టం చేసినా మనం చెప్పాలి. ఎందుకంటే ఏ వర్గం చూసినా ప్రస్తుతం కేసీఆర్ 9 ఏళ్ల పాలలో కొంత పెన్షన్లు ఇవి తప్ప మిగతా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగలేదు. మీరు తీసుకోండి, గ్రామాల్లో అంగన్వాడీ భవనాలకు పూర్తి స్థాయిలో భవనాలు లేవు. అనేక చోట్ల అద్దె భవనాల్లోనే అద్దె చెల్లించట్లేదని కొన్ని చోట్ల తాళాలు ఇస్తా ఉన్నారు. కానీ మనం సెక్రటరీ పెట్టుకున్నాం. ఇట్లా అంటే ఏవి చూసినా ఇదంతా కూడా దీని ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీ బహిరంగ సభలో చెప్పారు. అంటే ప్రజలకు అవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టని ప్రభుత్వం తన సొంత నిర్ణయాలను తీసుకుని సొంత నిర్ణయాల ద్వారా ప్రజలకు బలవంతంగా రుద్దుతున్నది తన సొంత నిర్ణయాలను అన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో వ్యక్తమవుతుందో, తెలంగాణ భాషల్లో వ్యక్తమవుతుందో ఆ విషయాన్ని సోనియా గాంధీ సొంత ఆస్తిగా భావించకండి, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి గుర్తించండి అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికను పాలకులు దానికి వాళ్ళకు అనుకూలంగా తీసుకొని ఇప్పటికైనా సరిదిద్దుకొని ప్రజల్లో వెళ్దాము, ప్రజల్లో ఏంటిది వాళ్ళు తెలుసుకుందాము అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు, ఎక్కడిచ్చారు వీళ్ళు డిగ్రీ కాలేజ్? దీనిపైనే నిజంగా ప్రియాంక గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి అయోధ్య రెడ్డి గారితో కూడా మాట్లాడు. అయోధ్య గారి ప్రియాంక మాట్లాడినటువంటి తీరు చూస్తే అంటే ఆమె సహజత్వానికి భిన్నంగా మామూలుగా ఎప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భం గత ప్రసంగాలలో ఎక్కడ ప్రియాంక గాంధీ దగ్గర నుంచి చూడలేదు. కానీ నిన్నటి ప్రసంగంలో వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది. ఏం పర్సనల్ గా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇది జాగీర్ కాదు అనేటువంటి ఒక మాట వ్యాఖ్యానించడం, దీన్ని ఎట్లా చూడాలి?
ఐదిరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ లో ఉన్నట్టు. ఐదిరెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టు, మ్యూట్ లో ఉన్నట్టు. ప్రసాద్ అన్న మీ వారిగా లేదు, మీరు వినపడతలేదు సరిగా, మీరు అడిగిన ప్రశ్న సరిగా వినపడలేదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నిన్న ప్రియాంక గాంధీ గారు తన సహజ ధోరణికి భిన్నంగా కేసీఆర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కేసీఆర్ తెలంగాణని జాగీర్ కాదు అనే మాట స్పష్టంగా వాడినారు. కొన్ని అనేక అంశాలు పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలు కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఏం అనలేదన్నా, అది వ్యక్తిగత కూడా కాదు. పూర్తిగా మీరు మరొకసారి చెక్ చేసుకోండి. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ తన బాధ్యతలను విస్మరించి తనకు ఏ అధికారాన్ని ప్రజలైతే అప్పగించారో, తన అధికారానికి ఎవరైతే కారణమైనరో ఉద్యమకారులు, అమరవీరులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఇట్లా సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినారు. ఆ తర్వాత నిన్ను ఏమైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తావేమో, ఒక ఉద్యమకారుడిగా నువ్వు పనిచేసినావు కాబట్టి ఆశతోటి ఒక అధికారాన్ని అప్పగించారు. ఆ అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ముందు సమైక్య రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో అంతకంటే దారుణమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. మీరు చూడండి అన్న, శాంతి భద్రతలు, పట్టపగలు నడి రోడ్ల మీద హత్యలు, విద్యార్థినులు, మహిళలు, గిణుల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాంట్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ప్రమేయం మనం చూసినాం. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కొడుకు చూసినాం, కామారెడ్డిలో ఇంకో టిఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ చూసినాం, ఆదిలాబాద్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బాలికను తీసుకొచ్చి 9 రోజుల పాటు ఉన్నది చూసినాం. ఇది అఘాయిత్యాల విషయానికి వస్తే, ఇక ప్రతిపక్షాల గొంతులు నొక్కడానికి, తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడే కోదండరాం గారి ఇంటి తలుపులు అర్ధరాత్రిపై ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి పోలీసులు పోయిన పరిస్థితి మనం చూసినాం. అదే సమయంలో మందకృష్ణ గారు తన హక్కుల కోసం కొట్లాడుతుంటే ఎట్లాంటి ఫైటింగ్ చేసినామో చూసినాం. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఏ ఒక్క నిరసన కార్యక్రమానికి కూడా స్వేచ్ఛగా పోయే పరిస్థితులు లేవు. పొద్దున నిరసన కార్యక్రమానికి ఇస్తే రాత్రి ఇంటిని రౌండప్ చేసి ఇంటిని బంధించేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇట్లా మాట్లాడడానికి ప్రయత్నించిన ఏ ప్రతిపక్ష నాయకుడిని బయటకు పోనిస్తలేరు, ఉద్యమకారులను బయటకు పోనిస్తలేరు, మొత్తం పోలీసు రాజ్యం చేశారు. ఈ సమయంలో నీకేమన్నా తెలంగాణ రాష్ట్రం నీకు అధికారాన్ని ప్రజలకు మేలు చేయమని ఇచ్చిండ్రు, నీకు ఇది జాగీరు కాదు, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామికంగా ఇచ్చిన అధికారాన్ని నువ్వు జాగీరుగా మార్చుకొని నియంతృత్వంగా మార్చుకోవడానికి మేము పట్టుబడుతున్నాము అన్నారు. ప్రజలకు సంబంధించిన అంశమే తప్ప ఇది వ్యక్తిగతం కానే కాదు. కేసీఆర్ ను వ్యక్తిగతం అంటే నువ్వు ఫామ్ హౌస్ అంటున్నావు, తిని తాగి అంటున్నావు అంటే వ్యక్తిగతం అనొచ్చు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నీకు వ్యక్తిగతం అనేది ఏముంటది ప్రసాదన? ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కేంద్రం ఉండాలి నీకు, దాన్ని సెంట్రిక్ చేసుకొని నీ పరిపాలన లేదా నీ సర్వీస్ ఉండాలి తప్పితే ఈ కుటుంబము లేకపోతే నీ కోరికలు, నీ ఆశలు ఆశయాలని ఇన్ని రోజుల కాలం తీరని కోరికలన్నీ తీర్చుకోవడానికి ఒక ఫామ్ హౌస్ రాజధాని చేసుకోవడానికి, పరిపాలించడానికి నీకు అధికారాన్ని ఇవ్వలేదు కదా. దాంట్లో వ్యక్తిగతం ఏముంటది? ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ప్రజల కోసం 20 ఏళ్ళు పనిచేయాలి తప్ప, ప్రజల కోసం పనిచేయకుండా నువ్వు చేస్తున్న పనిని తప్పు పట్టింది తప్ప వ్యక్తిగతంగా అనేది కాదు. నిజంగా కూడా ఇవాళ మీకు ముఖ్యమంత్రి చేయాల్సిన పని దళిత ముఖ్యమంత్రికి ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేయకుండా తల నరుక్కుంటా, నేను మాట తప్పేటోని కానీ మాట తప్పడానికి ముందు మాట అయితే తప్పను, తల నరుక్కుంటా పరిస్థితి అన్నాడు. కానీ తల తొడ నరుక్కోలే కానీ ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం బెదిరిస్తాడు? నేను మేనిఫెస్టో ఈ విషయంలో, ఇది తలనరుకునే విషయంలో చాలా విమర్శలు వస్తాయి. చాలా మంది ఏమంటారంటే తల నరుకోవాలంటే కేసీఆర్ గారి 100 తలలో 150 తలలో ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక తల నరుకోలేడు కదా అనేటువంటి మాటలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూ ఉంటాయి. సరే, ఇది అంశం ఒకటైతే, ఇంకా నిన్న రాష్ట్రంలో హృదయ విదారకమైనటువంటి సంఘటన, రాష్ట్ర రైతాంగం అంతా కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. పంట పొలాల్లో నుంచి ధాన్యాన్ని తీసుకొని మార్కెట్ యార్డ్లోకి పోతే లేదా ఐకేపీ సెంటర్లో పోతే 15 రోజులైనా 20 రోజులైనా ఐకేపీ సెంటర్లో ధాన్యం కొంటలేరు. ఇదేంటని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు వచ్చి అడ్డుకుంటా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీసుల కాళ్లపై పడి రైతాంగం వేడుకుంటా ఉన్నారు. ఏమనంటే మా ధాన్యం కొనమని చెప్పి మా వేదన చెప్పుకోవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే అనేది ఒకటి. రెండోది, తరుగు పేరుతో 11-12 కిలోలను తరుగు తీసేస్తున్నారు.
ఇది అంతా ఈ బాధ అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడమే న్యాయం అని చెప్పి 400-500 రూపాయల తక్కువకే రైతాంగం వడ్లను అమ్ముకుంటున్నారు అని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తాపత్రికలలో పత్రికలలో వస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ప్రతి గింజ కొంటాము, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాము, ఎక్కడైతే ఇబ్బంది లేదు, రైతుకు భరోసా ఇస్తున్నాం, రైతు ధైర్యంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి అయోధ్య రెడ్డి గారు? మరి గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి చాలా భిన్నంగా దారుణంగా ఉంది. మీరు కూడా రైతే, మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి పరిస్థితి అంతా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. ఎట్లా ఎందుకంటే రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు? అవునన్నా, ఇప్పుడు తెలంగాణలో రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దాచిపెట్టి రైతును రాజును చేసినాం, రైతులకు బలోపేతం చేసినామని కేసీఆర్ చెప్పుకుంటూ వస్తాడు. నిజంగా ఈ రోజు కూడా ఇన్పుట్ అంటే నారు ఊసిన నుంచి ఒడ్లు అమ్ముకునేదాకా పడే రైతు కష్టాన్ని ఇప్పటికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారు తీసుకుంటలేడు. నేను రైతును, నాకు ఈత జాగు అన్ని ఎకరాల భూస్వామిని అని చెప్పుకుంటున్నాడు, కానీ ఈ రోజు కూడా రైతు కష్టాలు అర్థం చేసుకుంటాడు. మొదటి నుంచి ప్రధాన మీకు కొంచెం సందర్భం కాబట్టి చెప్తున్నాం. విత్తనాలకు సబ్సిడీ ఉండేది కాంగ్రెస్ అధికారంలో ఉన్న. విత్తనాల తర్వాత దాన్ని సాగు చేయడానికి అవసరమైన పనిముట్లకు సబ్సిడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ తర్వాత ఎరువుల మీద సబ్సిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ పరిస్థితులని దాటి తర్వాత దాంట్లో అవసరమైన పెస్టిసైడ్స్, చిన్న చిన్న క్రిమి సంహారక మందులు, లేకపోతే అవసరమైన విటమిన్లు ఇవ్వడానికైనా భాస్వరం కానీ పొటాష్ లాంటివి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లై చేసేది. అంతకంటే ముందు భూసార పరీక్షలు నిర్వహించేది. కానీ తర్వాత ఉరి కోతల సమయంలో టార్పాలిన్ కవర్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇట్లనో సౌలభ్యాలను, సౌకర్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్పిస్తే, ఇవన్నిటిని దాటి కేవలం ఒక 10,000 రూపాయలు ఏడాదికి ఇచ్చి, అంటే ఒక పంటకు 5,000 ఇచ్చి దాదాపు 20,000 రూపాయల విలువైన సబ్సిడీలను, సౌకర్యాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేసింది. అదే సమయంలో, ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాం. కళ్ళాలలో కాంటలు ఏర్పాటు చేసేది, కానీ కొలవడానికి, కాంట పెట్టడానికి అవసరమైన తీసుకుపోవడానికి ఒక పర్యవేక్షణ లేదు. అదే సమయంలో మిల్లర్లు డౌన్లోడ్ చేసుకుంటలేరు, అంటే లారీ నింపిన ఓట్లను మిల్లర్లు డౌన్లోడ్ చేసుకుంటలేరు. దీనికి ఒక పర్యవేక్షణ లేదు. ఇవాళ కాంగ్రెస్ తిట్టుకుంటా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లో ఉండు కదా, కనీసం సిరిసిల్లలో ఉండమంటున్నాం. సిరిసిల్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా సిరిసిల్లలో అయినా ఒడ్లను కొనమని మేము కొనేటట్టు చూసుకుంటే మేము సంతోషించడం. అట్లానే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మనిషి ఒక మండలానికి బాధ్యత తీసుకొని ఒడ్లను వెంటనే కళ్ళానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనడానికి ఎందుకు ఏర్పాట్లు చేసుకుంటలేరు అని అడుగుతున్నాం. వాళ్ళు ఎన్నికలు రాగానే ఏం చేస్తారు? మొన్న మునుగోడు చూసినాం ప్రసాద్ అన్న, రాక్షసులు లెక్క గ్రామానికి 2-3 ఎమ్మెల్యేలను పెట్టి పనిచేసింది. మరి ఆ రాక్షసంతి ఏ గంగల కలిసిండ్రు? ఇలా పోయి ఊళ్ళలో ఉండొచ్చు కదా, ఒడ్డు కొనిపించచ్చు కదా. ఒడ్డు కొనిపించడానికి, తర్వాత తరుగు చేయకుండా ఉండడానికి, అక్రమాలు జరగకుండా ఉండడానికి ఈ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఆ పార్టీకి ముఖ్య నాయకుల నుంచి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు 7 మంది ఉన్నారు కదా. వాళ్ళు పోయి కళ్ళాలో దిగ్గుద్యోగం ఎందుకు కనపడరు? రైతు ఏ ఊరికి ఆ ఊరికి ఒకరి బాధ్యత తీసుకొని ఆ రైతులకు అన్యాయం జరుగుతూ చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకని ఇప్పుడు ఇంతకుముందు కూడా మాట అన్నారన్న, 2,100 రూపాయలున్న మద్దతు ధర నుంచి వాళ్ళ 1,600కు 1,700 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి ఎందుకు వచ్చింది? 6 నెలల పాటు పంటను కంటికి రెప్పోలే కన్న బిడ్డోలే కాపాడుకున్న రైతు ఈ అవసరం రాగానే కొన దిక్కు లేదు అనే కారణం కాకపోతే ఇంకెందుకన్నా? ఓ 10 క్వింటాలు వండేటోడికి 5,000 లాస్ అయినట్టే కదా. నువ్వు ఇచ్చే రైతు బంధు ఏ గంగల కలిగి ఒక ఎకరానికి 12 క్వింటాలు, 16-18 క్వింటాలు అయితే అన్న, ఒక ఎకరా వేసుకునే రైతు క్వింటల్కి 200 కోల్పోయినా కూడా ఎంత నష్టపోతాడు అన్న? ఇది చెప్పకుండా కేవలం ఒక రైతు బంధే సర్వరు గారి నివారణ అన్నట్టు, రైతు బంధుతోటే రైతు సంపన్నమైనట్టు చెప్పుకోవడం అనేది మోసం. దీన్ని తెలంగాణ రైతులు కూడా వాళ్ళ కేసీఆర్ మాట్లాడుతుంటే ఒక బ్రహ్మానందాన్ని చూసినట్టు, లేకపోతే ముమైత్ ఖాన్ చూసినట్టు చూసి బయటకు పోతున్నారు తప్ప చంద్రశేఖర్ గారి మాటలను, హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్న తెలంగాణలో. ఇప్పటికైతే మేము గ్రామానికి ఒక కస్టర్ అధికారినో, లేకపోతే ఒక టిఆర్ఎస్ నాయకుడినో పార్టీ పరంగా అయితే ఇన్ఛార్జిగా వేసి రైతులను ఒడ్ల ధాన్యాన్ని నిల్వలు పేరుకపోకుండా, రైతుకు నష్టం జరగకుండా పూర్తిగా చివరించేదాకా కొనిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానికోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రేపల్లి నుంచి కార్యాచరణ తీసుకోవడం ఆలోచనలో ఉన్నాం ప్రసాదన. ఓకే, కృష్ణమూర్తి ఇందాక అయోధ్య గారు చాలా అంశాలు చెప్పారు. నిజంగానే ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసింది కూడా రాజశేఖర్ గారి పీరియడ్లో అనుకుంటా. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో అంటే మార్కెట్ యార్డ్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా అక్కడనే
కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది, అంటే ఇప్పుడు కూడా ఉంది. కానీ కొనడం లేదు. సెంటర్ ఉంది, అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ కాంటా ఉంది, రైతులు వడ్లు తీసుకొని వస్తున్నారు. కానీ గన్ని బ్యాగులు లేవు, వాటిని కాంటా పెట్టడానికి హమాలీలు అందుబాటులో లేరు, కాంటా పెట్టిన వాటిని తీసుకుపోవడానికి అందుబాటులో లేవు. తీసుకుపోయినా తీరా రైస్ మిల్ దాకా పోయిన తర్వాత రైస్ మిల్ లో స్టాక్ ఫుల్ గా ఉంది కాబట్టి నేను దించను అని చెప్పి వ్యాపారం మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా ఎట్లా వ్యాపారాలు ఏమన్నా అంటే చెప్పుకోకుండా ఎవరు చెప్పుకుంటారో అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు స్పష్టంగా. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకుందంటే మనం కళ్ళాల నుంచి రైతు పొలం నుంచి మిల్లు దాకా పోవడానికి ఇంత కాలం పండించడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే డబల్ రెట్టింపు కష్టాన్ని బాధను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి సమృద్ధిగా? మొత్తం ఇది అంతా కూడా ప్రభుత్వ అసమర్థత అని ఒక మాటలో చెప్పొచ్చు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టము, 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇచ్చినాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ 1 కోటి ఎకరాలలో వస్తుందనేది మీరు అంచనా వేసుకోవాలి. అసలు ప్రభుత్వం దగ్గర అంచనా ఉన్నదా? ఎంత సాగైంది, ఎంత విస్తీర్ణం ఉంది భూమి, ఎంత సాగు అవుతుంది, ఎంత అవుతుంది, దాన్ని ఎక్కడ ఏం చేయాలి అనే వీళ్ళ దగ్గర ఏమైనా యోజన ఉన్నదా? అసలు శాఖ ఎక్కడైనా సమీక్షించిందా? ఎక్కడైనా మార్కెటింగ్ శాఖ అంచనా వేసి ఎక్కడైనా ఎవరికైనా ప్రకటన చేసిందా? ఫలానా జిల్లాలో ఫలానా భూమిలో ఇంత వస్తుంది, దాని పంట ఇంత ఉంది, ఆ పంట కొనుగోలుకు మేము ఇట్లా ఏర్పాటు చేసినాము అని ఎగ్జాంపుల్ గా ఒక్క జిల్లా చెప్పిందా? ఉమ్మడి 10 జిల్లాలకు కానీ కొత్తగా వచ్చిన 33 జిల్లాలు కానీ ఏ ఒక్క వ్యవసాయ అధికారి కానీ ఎవరైనా అంచనా వేసిరా? వీళ్ళ దగ్గర ఉన్నదా? వీళ్ళు ఏమీ లేదు. ఏమనంటే కేసీఆర్ గారు ఆదేశించలేదు, మేము లేదు. కేసీఆర్ ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి. ఆయనకి ఎప్పుడూ రాజకీయం, పొద్దుగాక రాజకీయమే. ఏ పార్టీని తిడదాము, ఏ పార్టీని తీర్చుదాము, ఏ పార్టీని ఇద్దామని ఇంకొక ఆలోచన లేదు కదా. రైతుల గురించి అసలు ఏం ఆలోచన వీరు? మినిమం సపోర్ట్ ప్రైస్ కు కేంద్రం ప్రకటించింది. ఓకే, అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ప్రకటించింది. ఒక స్టాగ్నేషన్ దానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఎవరైనా పెట్టినప్పుడు వాళ్ళు కొంత మళ్ళీ ఇచ్చారు. పంటకు క్వింటాల్ కింద బోనస్ 100 రూపాయలు, 200 రూపాయలు, 130 రూపాయలు అంటూ ఇచ్చారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా రైతులకు బోనస్ ఏమన్నా అమౌంట్ ఇస్తుందా? తర్వాత ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ స్పష్టంగా. ఇందాక మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి అయోధ్య రెడ్డి గారు, రాష్ట్రం వ్యాప్తంగా ప్రభుత్వం చేసినటువంటి అప్పులలో కాళేశ్వరం ప్రాజెక్టే చాలా టాప్. అంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతోనే అప్పు చేసిండ్రు. దీన్ని బడ్జెట్ లో కూడా చూపించలేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. రెండోది అది 90,000 కోట్లు మామూలుగా 1,50,000 కోట్లు ఆ కాళేశ్వరానికి ఖర్చు అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్ లో చూపకుండా అప్పులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రానికి? 90,000 కోట్లు కాళేశ్వరం అప్పు చేసింది. ఈ అప్పును తీర్చేటువంటి పరిస్థితి ఎట్లా? మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మేము అప్పులు తెచ్చి పప్పు బెల్లం పుట్నాలు లాగా పంచిపెట్టట్లేదు, పప్పు బెల్లాలు పంచిపెట్టలేదు, నికరంగా అభివృద్ధి అయ్యేటువంటి పనులు చేస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, మిషన్ భగీరథ చేసినాము, మిషన్ కాకతీయ చేసినాము అని చెప్పినారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నిటికంటే ఎక్కువ, దానివల్ల ఉపయోగం తక్కువ ఉంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడాలి రెడ్డి గారు? ఇప్పుడు ఏ పని చేసినా అన్న వయబిలిటీ ముఖ్యం. ఇవాళ నువ్వు 10,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే కాదన్న. చెప్పులు 100 రూపాయలు పెట్టినా నీకు చెప్పులు వస్తాయి. కానీ నువ్వు చెప్పుల కోసం 10 పెడుతున్నావు అంటేనే నీ ప్రజలకు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా అనేది అర్థమవుతుంది. దాన్ని కూడా అప్పు చేసి నువ్వు చూస్తున్నావన్నా. కాళేశ్వరం అని కొత్తగా ఇప్పటిదాకా నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, అదనంగా తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడ్డ తర్వాత గోదావరి నుంచి ఎన్ని టీఎంసీల నీరుని ఇప్పటిదాకా తెలంగాణ రైతులు ఇచ్చినావు? ఒక క్లారిటీగా ఏదైనా చెప్పిండా? మొన్న వర్షాకాలంలో 4,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిందని అధికారులు లెక్కలే చెప్తున్నాయి. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 ఏళ్ళ ఎన్ని టీఎంసీల నీటిని తెలంగాణ రైతుల పొలాలకు అందించినావు? నువ్వు ఖర్చు పెట్టింది ఎంత చెప్తున్నారు కదా. ఇప్పటికీ 90,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పెరిగింది. అంత పెరిగింది. 90,000 కోట్ల రూపాయలను ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించేసిండ్రు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు చేసింది ఏంటి అంటే, కొన్నది అంటే మోటార్లు కొన్నారన్న. మోటార్లు కొన్నారు. ఎంత కొన్నారు అంటే 10 లక్షల రూపాయలకు వచ్చి ఒక మోటార్ను 1,80,000 రూపాయలకు ఇదే మెగా వాడుకొని
జపాన్ లో మీరు ఒకసారి మనకు అంత దూరం అక్కర్లేదు, ఓపెన్ గా మీరు గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళు పెట్టిన మోటార్ కు ఓపెన్ మార్కెట్ లో ఎంత ఉందని మీరు గూగుల్లో సెర్చ్ అన్న, అది 10 లక్షల చిల్లర ఎంతో వస్తుంది, కానీ 10 కోట్ల చిల్లర ఎంతో వస్తుంది, కానీ దానికి 1,80,000 కోట్ల 180 కోట్ల రూపాయలను మెగా వాళ్ళకి ఇచ్చి కొన్నారన్న. అంటే 170 కోట్ల రూపాయలు ఒక మోటార్ అదనంగా చెల్లించి మెగా కృష్ణారెడ్డికి. ఒకటి. రెండోది మోటార్లు కొన్నారు, తర్వాత రిజర్వాయర్లు కట్టిండ్రు. రిజర్వాయర్లలో ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ లో మీకు తెలుసు, బైలింపురం, తానదార్పల్లి, మాందాల, అక్కడ ఒక 2 తండాలు అవన్నీ మునిగిపోయినాయి. వాటి వల్ల ఇప్పటికీ తెలంగాణ రైతులకు ఏ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు ఇచ్చిండు చాలా స్పష్టంగా చెప్పి మనం నిజంగా మనం కూడా తీసుకుందాం. దాని మీద రంగనాయక సాగర్ తీసుకున్నామన్న. రంగనాయక సాగర్ అనేది అలా విహారానికి, తెలంగాణ సిద్దిపేట ప్రజల్ని మోసం చేయడానికి, కొంత ఎంజాయ్ చేయడానికి, హరీష్ రావు ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ ఊర్లో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రో డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా దాని మీద 9 ఏళ్ల తర్వాత ఒక లెక్కలు చెప్పని చెప్తామన్నా ప్రసాదన విద్దాం. అట్లనే మల్లన్న సాగర్ తీసుకున్నా. మల్లన్న సాగర్ లో మీకు తెలుసు ఎర్రవల్లి, అంగడి కృష్ణాపురం, మేదినిపురం, ఇట్లా 5 ఊర్లు 7 ఊర్లు పనిపోయినాయి. దాని నుంచి ఇందులో ఎన్ని ఎకరాలకు ఏ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా నీళ్లు ఇచ్చిండో ఒకసారి మంత్రి రామారావు చెప్పమనన్నా విందాం. బిల్లాలకు పంచలేదన్నాం. ఇవన్నిటి మీద ఇప్పటిదాకా పనులు కేవలం ఒక 30% పనులు కాలే, కానీ పైసలు ఇచ్చేసిందన్న. మరి బిల్లాలకు వాడుకున్నారా? ఈయన ఫామ్ హౌస్లు పెంచుకోవడానికి, భూములు కొనుక్కోవడానికి, లేకపోతే విలాసాలు చేయడానికి అవసరమైన ఖర్చులు ఇస్తున్నారా? లేకపోతే మంత్రి రాడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక రజత్ కుమార్ ఎవడు ఉండేగన్న, 18,000 రూపాయలకు ఒక పూట పువ్వ పెడతారని, ఒక ప్లేట్ మీల్ 18,000 రూపాయలు. దాన్ని మేఘా కృష్ణ అరేంజ్ చేసినట్టు మనం ఓపెన్ గానే చూసినాం. అదే మీరు చెప్పింది అది, దాంట్లో బిడ్డ పెళ్లికి 18,000 రూపాయలు ఒక మిల్కు ఖర్చు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. దానిపైన చాలా గందరగోళం కూడా జరిగింది. వందలు కాదు, 18,000. అదే 18,000 అని చెప్పేది కూడా 18,000 రూపాయలు ఒక పూట పువ్వ. అదే ఒకటే పూట పువ్వ. మనకు మందు, మశానం, కూరలు గీరలు అనుకుంటా 18,000 రూపాయలకు ఒక పూట. దానికి రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఇరిగేషన్. వాటికి ఓపెన్ గా మెగా కృష్ణారెడ్డి బిల్ చేసినట్టుగా మనం అన్ని బిల్లతో సహా ఆధారాలతో సహా మనం చూసినాం. అంటే నిజంగానే కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం తెచ్చినటువంటి అప్పులు బడ్జెట్ లో కూడా చూపించట్లేదు. బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని చూపించట్లేదు. అవును, అది కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిండ్రు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 3 సార్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన కరెంటు బిల్లులు మన మొత్తం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కంప్లీట్ అయితే రైతులు పండించే కంట ఎక్కువగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది అన్న. అంటే ఈయన ఈ అధికారంలో ఉన్నప్పుడు కాలువలు దొవి, లేకపోతే ఈ రిజర్వాయర్లు కట్టి బయట డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడానికి ఆయన విలాసాలకు ఒక్కరికి వస్తాయేమో, కానీ తెలంగాణ ప్రజల అవసరాలకు వచ్చే విధంగా అది లేదు. దాని మెయింటెనెన్స్ అనేది తెలంగాణ ప్రజలు, రైతులు పండించే కాళేశ్వరం ద్వారా పండించే పంటల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇది వాళ్ళ తెలుసు కూడా, ఇది వయబుల్ కాదు అని చాలా నివేదికలు చాలా సార్లు చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంజనీర్ లెక్క అవతారం ఎత్తి చేసిన పని అన్న ఇది. ఇక మిషన్ భగీరథ కంటే మిషన్ భగీరథ చూద్దామన్నా. మీరు చూడండి, మీరు తీగుల్లో అంతకంటే ముందు ఊళ్ళలో కనీసం 70% మందికి నల్లా నీళ్ళ సౌకర్యం ఉంది, కానీ పాత పైపులు అన్ని పోయినాయి. కొత్త పైపులు వేసి కొత్త పైపుల ద్వారా ఇంటర్నల్ గా డిస్ట్రిబ్యూటరీ వాటి ద్వారా మొత్తం మీద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి దాన్ని కూడా సత్యం రామలింగరాజు కొడుకు పెట్టిన మేటాస్ కంపెనీకి పైపుల కంపెనీ ఇచ్చిందన్న, పైపుల కాంట్రాక్ట్ ఇచ్చిందన్న. ఆ పైపుల కంపెనీకి మేలు చేయడానికి కోసం మిషన్ భగీరథ పాత లైన్లన్నీ విధ్వంసం చేసిండు. పాత లైన్లను తీసి కొత్త లైన్లు వేసి ఆ పైసలన్నీ సత్యం. ఓకే రెడ్డి గారు, ఇది అంటే ప్రధానంగా కేటీ రామారావు గారు చేసినటువంటి అనేక వ్యాఖ్యల్ని గమనిస్తా ఉంటే ఆయన వాస్తవాల్ని మర్చిపోయి కేవలం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాలి కాబట్టి చేసేందుకు పరిమితమైనట్టుగా అనిపిస్తా ఉంది. నిన్న ప్రియాంక గాంధీ సభ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆదరించినట్టుగా కనబడ్డది. ప్రియాంక మాట్లాడినటువంటి మాటలపై కూడా మనం అయోధ్య గారు చాలా వివరణగా మనకు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఈ రోజు ఎదిరించే కార్యక్రమం. మళ్ళీ ఎదిరించే కార్యక్రమం రేపు జరిగేటువంటి ఎదిరించే కార్యక్రమం కలుగుతాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయోధ్య రెడ్డి గారికి అంటే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమం మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్తే.